బ్రెయిన్కి మనం ఏ విధంగా వారికి సహకరించాలన్న విషయాలను ఒక న్యూరో సర్జన్గా శ్రీ తేజ్ గారు, అదేవిధంగా ఒక జనరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా సాయి గీతిక, వీరిద్దరు కూడా చక్కగా అభివర్ణించారు. వారికి అభినందనలు. ఆ తర్వాత విద్య అంటే ఏంటి అన్నది మనందరం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన చర్చ అంశమే గ్లోబల్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అంటే ముందు విద్య అంటే ఏంటన్నది కూడా మనం కొద్దిగా మాట్లాడుకోవాలి. మహానుభావులు పెద్దలు విద్య గురించి ఏమన్నారో అన్న ఒక 2-3 విషయాలు మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా విద్య గురించి మాట్లాడాలంటే నెల్సన్ మండేలా గారి గురించి మనం ఒకసారి అనుకోవాలి. నెల్సన్ మండేలా గారు ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్ అన్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప ఆయుధం ఉందంటే అది విద్య. ఆ విద్య అనే ఆయుధాన్ని ఉపయోగించి మనం ప్రపంచాన్నే మార్చవచ్చు అని నెల్సన్ మండేలా గారు అన్నారంటే, అటువంటి ప్రభావవంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య. తరువాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైన్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ ఫర్గాటన్ వాట్ వన్ హ్యాస్ లెర్న్డ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ అంటాడు ఆయన. అంటే మనము స్కూల్లో, కాలేజీలో నేర్చుకున్నదంతా మరిచిపోయిన తరువాత మన దగ్గర ఏదైతే మిగులుతుందో అదే విద్య అంటాడు. అంటే మనం అనుకుంటాం, నేను బీటెక్ చేశాను ఆర్ఈసి వరంగల్ నుంచి, తర్వాత ఎంటెక్ చేశాను ఐఐటి నుంచి, తర్వాత ఐపీఎస్లోకి వచ్చాను, కానీ అది విద్య కాదంటాడు ఐన్స్టీన్. నేను ఆర్ఈసిలో, లేకుంటే నేను మా శ్రీశైలం స్కూల్లో, లేకుంటే ఐఐటిలో చదివినదంతా మరిచిపోయిన తర్వాత నా దగ్గర ఏం మిగులుతుందో అదే నిజమైన విద్య అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే మన ప్రవర్తన అన్నదే నిజమైన విద్య అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు. కాబట్టి మీరు చూసుకుంటే ఒసామా బిన్ లాడెన్, అతను కూడా ఒక ఇంజనీరే. ఆయన కూడా ఒక ఇంజనీరింగ్ డిగ్రీ పొందాడు. కానీ ఆ తర్వాత ఏం చేశాడు? ట్విన్ టవర్స్ను కూల్చాడు. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఆయన తను చదువుకున్నదంతా మరిచిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఈ విధమైన విధ్వంసం సృష్టించాలన్నది అతను నేర్చుకున్న విద్య. కాబట్టి మనం విద్య అంటే కేవలం మన స్కూల్లోనూ, కాలేజీల్లోనూ నేర్చుకున్నది మాత్రమే కాదు, మనం అన్ని మరిచిపోయిన తర్వాత ఏం మన దగ్గర మిగులుతుందో అదే విద్య అన్నది చాలా ముఖ్యం. ఈ డెఫినేషన్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఆ తర్వాత ఇంకొక మహానుభావుడు ఏమన్నాడంటే, ది గ్రేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ యాక్షన్ అంటాడు. చాలామంది చాలా డిగ్రీలు ఉంటాయి, కానీ వాళ్ళ ఇంటి ముందు రోడ్డు మీద ఏదైనా ఒకటి కనిపిస్తే దాని గురించి ఏం చేద్దామన్న నిర్ణయం తీసుకోండి. ఎక్కడో యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద కనబడితే దిగి వాళ్ళ వీడియోలు తీస్తుంటారు, కానీ ఆ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని రక్షిద్దామని మనం అనుకో. వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, ఎక్కడో స్కూల్లోనూ, కాలేజీల్లోనూ విద్యాభ్యాసం చేసిన వాళ్ళే, కానీ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ యాక్షన్ వాళ్ళ దగ్గర లేదు. అది ఎడ్యుకేషన్ కాదు అంటాడు. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఈజ్ యాక్షన్ అంటారు ఇంకొక స్పెన్సర్ అనే ఒక వ్యక్తి. ఆ విధంగా చూసుకుంటూ పోతే మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, బై ఎడ్యుకేషన్ ఐ మీన్ ఆల్ రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అంటారు. అంటే ఎడ్యుకేషన్ అన్నది, విద్య అన్నది అన్ని రకాలుగా ఆల్ రౌండ్ డ్రాయింగ్ ఎబిలిటీ, అంటే ఏ వైపు నుంచి చూసినా కూడా ఆ వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తిగా మనకు కనపడాలి, అటువంటి వ్యక్తిని తయారు చేసేదే విద్య అని మహాత్మా గాంధీ గారు అంటారు. అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ 3 ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి తయారవుతాడన్నది. ఇప్పుడే తేజ్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మనం సినిమా చూసి అందులో డైలాగ్ గుర్తుపెట్టుకుంటాం, మారు ఒక పాట వింటే దాన్ని గుర్తుపెట్టుకుంటాం, కానీ అదే మనం కొన్ని గంటల ముందు ఏం చేశామన్నది కూడా మర్చిపోతుంటాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు, ఆ పాట వింటున్నప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం, మెదడుతో చూస్తున్నాం, హృదయంతో చూస్తున్నాం. ఈ 3టితో ఎప్పుడైతే ఒక విషయం మీద మనం చూస్తామో, కాన్సన్ట్రేట్ చేస్తామో, అది శాశ్వతంగా మన బ్రెయిన్లో మిగిలిపోతుంది.
ఈ మూడిటి యొక్క సమ్మేళనం కాకుండా మనం ఏది చేసినా కూడా అది మనకు శాశ్వతంగా ఉండిపోదు. కాబట్టి మనం ఏదైనా చేయాలన్నా, ఇంక్లూడింగ్ పిల్లలు, టీచర్స్, మీరందరూ కూడా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఈ మూడిటిని కనుక సమ్మేళనం చేయగలిగితే అది శాశ్వతంగా ఒక ముద్ర వేస్తుంది, అది శాశ్వతంగా మనలో ఉండిపోతుంది అన్నది నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం. సో ఆ విధంగా మహానుభావులంతా కూడా చెప్పుకుంటూ పోతుంటారు. ఫైనల్గా స్వామి వివేకానంద గారు ఎడ్యుకేషన్ గురించి ఏమన్నారన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, we want education by which character is formed, strength of mind is increased, intellect is expanded, and by which one can stand on their own feet అంటారు స్వామి వివేకానంద. ఇది డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన బిఎస్సి, బీకామ్, బిఏ, బీటెక్, ఎంబీఏ ఇది ఎడ్యుకేషన్ అని చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తయారవ్వాలి, ఆ తర్వాత మైండ్ యొక్క స్ట్రెంగ్త్, మైండ్ యొక్క బలం పెరగాలి, ఆ తర్వాత ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండ్ అంటే మన యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ అన్నది పెరగాలి. వీటన్నిటి వల్ల ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసేదే విద్య అని అంటారు. సో ఈ విధంగా మహానుభావులు ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పారు అన్నది ఒక ఇంట్రొడక్షన్గా చెప్పి, ఈరోజు ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తి సావిత్రిబాయి ఫులే. భారతదేశంలో అమ్మాయిలు చదవాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకున్నారు చాలా మంది పురుషులు. కాబట్టి అమ్మాయిలకు చదువు చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మాయిలు చదివితే వారు సమాజాన్ని వేరే దిశగా తీసుకువెళతారు, వారు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలని ఆ కాలంలో వాదించే వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ముందుకు వచ్చిన మహిళ సావిత్రిబాయి ఫులే. ఆవిడ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ కాలంలో మీరు ఒక్కసారి ఊహించండి, సమాజంలో ఎప్పుడైతే మహిళా విద్యకు విరుద్ధంగా ఉన్న ప్రజల ముందు నిలబడి ఒక మహిళ ఈ విధంగా ఒక స్కూల్ ఏర్పాటు చేయడం అంటే చాలా ధైర్యం. ఆవిడ చేస్తున్న ఆలోచనల నుంచి దూరం చేయడానికి చాలా మంది మగవాళ్ళు బకెట్లలో పేడ నీళ్లు పట్టుకొని సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆవిడ స్కూలుకు వెళుతుండగా ఆవిడ మీద పేడ నీళ్లు చల్లేవాళ్ళు. ఆ మహాతల్లి తన బ్యాగ్లో ఒక వేరే చీర పెట్టుకుని వెళ్ళేది ప్రతిరోజు. స్కూలుకు వెళ్ళిన తర్వాత ఈ పేడ నీళ్లు నిండిన చీరను పక్కన పెట్టి వేరే చీరను ధరించి అమ్మాయిలకు విద్యాబోధన చేసి మళ్ళా సాయంత్రం అదే పేడ నీళ్లు చల్లిన చీరను ధరించి మళ్ళా ఈ రోడ్డు మీద నిలబడి ఆవిడ మీద చల్లుతున్న పేడ నీళ్లను సహించి నిలబడి ఈ రోజు భారతదేశంలో అమ్మాయిలు చదువుకుంటున్నారంటే ఒక మహిళ చేసిన కృషి అని మనందరం కూడా గమనించాల్సిన అంశం. ఇది ఎడ్యుకేషన్ అంటే ఏం చేస్తుంది, విద్య అన్నది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నదానికి మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ సావిత్రిబాయి ఫులే గారు చేసిన అద్భుతమైన విన్యాసం. సో ఆ విధంగా మనము వెళితే భారతదేశం 100 for 0, 17 overs. డోంట్ వరీ, ఇండియా ఈస్ గోయింగ్ టు విన్. సో ఈ విధమైన పరిస్థితులలో మనం ముందుకు వెళదాం. మనం ఎప్పుడు కూడా రెవల్యూషన్స్ గురించి వింటూ ఉంటాం. దేవేందర్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రజానాట్య మండలి నుంచి అద్భుతమైన విన్యాసాలు వారు చేశారు, నంది అవార్డు గ్రహీత. విప్లవాలంటే ఏంటో వారికి తెలుసు. విప్లవాలను ఎలా సృష్టించాలన్నది కూడా ప్రజల ఆలోచన విధానాన్ని మారిస్తే అది ఒక విప్లవంగా మారుతుందని వారు మనందరికీ తెలియజేశారు. కానీ విద్యారంగంలో కూడా అనేక విప్లవాలు జరిగాయి. ఈ విప్లవాల గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. నేను బేసిక్గా కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చి ఫైనల్గా విషయం వైపు వస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా విషయంలోకి రాకుండా మన విద్యా విధానంలో జరిగిన విప్లవాల గురించి ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పటి వరకు 3 విప్లవాలు జరిగాయి విద్యా విధానంలో. మొదటి విప్లవం ఎప్పుడు జరిగింది అంటే అనేక వేల సంవత్సరాల క్రితం మొదటి విప్లవం జరిగింది. మనిషి యొక్క జన్మను ఒకసారి మీరు చదివితే మనిషి ప్రారంభ కాలంలో తిరుగుతూ ఉండేవాడు. తనల్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండేవాడు. అటువంటి సమయంలో మీరు ఒక్కసారి చరిత్రను ఒకసారి చదివితే అనేక వేల సంవత్సరాల ముందు నుంచి కూడా
జరిగిన తవ్వకాలలో మనకు అనేక ఆయుధాలు కనపడ్డాయి, రాయితో తయారు చేసి, రాతితో తయారు చేసిన ఆయుధాలు. ఎందుకంటే ఈ ఆయుధాలను జంతువుల నుంచి తనను తను కాపాడుకోవడానికి మనిషి తయారు చేసుకున్నాడు. కాబట్టి ప్రతి జనరేషన్కు కూడా ఈ ఆయుధాలు ఎలా తయారు చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకనే ప్రతి జనరేషన్లో కూడా ఈ ఆయుధాలు దొరికాయి మనకి. అంటే అప్పటి కాలంలో చదువు ఎలాగ ఉండేదంటే ఒకరినొకరి నుంచి ఇంకొకరికి చెప్పడం ద్వారా చదువు అన్నది మొదలైంది. అంటే అప్పుడు పుస్తకాలు లేవు, ఆ తర్వాత మన రాత లేదు, ఎటువంటి విధానం లేదు. కానీ అప్పటి కాలంలో ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పడం ద్వారా విషయ పరిజ్ఞానం అన్నది ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. ఇది మొదటి రెవల్యూషన్. ఎందుకంటే మౌఖికంగా విద్యా వ్యాప్తి జరిగింది ఆ కాలంలో. అంటే వేటాడడం ఎలా, అగ్నిని పుట్టించడం ఎలా, పనిముట్లు ఎలా తయారు చేయాలి, వ్యవసాయం ఎలా తయారు చేయాలి అని ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా చెప్పేవాళ్ళు. అందుకనే మీరు వేదాలు కూడా ఒకసారి చూస్తే వేదాలు కూడా మౌఖికంగానే ఒకరి నుంచి ఒకరికి చెప్పబడ్డాయి, ఎక్కడా కూడా రాతపూర్వకంగా లేదు. ఇది మొదటి విప్లవం అని మనం అనుకోవచ్చు అన్నమాట. అప్పటి మనిషి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటి? నేను బ్రతకాలి, సర్వైవల్ అన్నది ముఖ్యమైన విషయం. ఈ విధంగా ముందుకు వెళుతున్నప్పుడు వ్యవసాయం పెరిగింది. మనిషి జంతువులను చంపి తిని బతికే స్థాయి నుంచి వ్యవసాయం మీదకి వచ్చారు. కాబట్టి ప్రజలు అడవుల్లో తిరిగే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్రాంతాలలో వచ్చి సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే మీరు ఒక్కసారి ప్రపంచ చరిత్ర చూస్తే అటు మెసొపొటేమియా నాగరికత కానీ, ఇటు గ్రీస్ నాగరికత కానీ, మన ఇండస్ వ్యాలీ సింధు లోయ యొక్క నాగరికత కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారే జరిగాయి. ఎందుకు జరిగిందంటే వ్యవసాయం చేయడానికి వీళ్ళంతా కూడా ఒక ప్రాంతానికి రావడం జరిగింది. ఆ కాలంలో ఏం చేశారంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టడం మొదలుపెట్టారు. అదే కాలంలో కూడా రాత కూడా రాయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ పేపర్లు ఉండేవి కావు. ఏం చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద పెద్ద మట్టితో తయారు చేసిన వాటి మీద రాతలు రాసి, వాటిని ఎలాగైతే మనం ఇప్పుడు కేక్స్ను బేక్ చేస్తున్నామో వాటిని ఆ విధంగా బేక్ చేసి వాళ్ళు రాత పుస్తకాలు లాగా తయారు చేసి ఒకరినొకరికి ఇచ్చుకునేవాళ్ళు. అంటే ఒకసారి ఇదంతా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం, ఏం కావాలనుకున్నా ఫోన్లో టైప్ చేయవచ్చు, కంప్యూటర్లో టైప్ చేయవచ్చు. కానీ ఆ కాలం పరిస్థితులు ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా వారు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టి విద్యను మొదలుపెట్టారు. కానీ ఆ కాలంలో ఏం జరిగిందంటే విద్య అందరికీ పరిమితమయ్యేది కాదు. విద్య కేవలం గొప్ప గొప్ప వాళ్ళకి సమాజంలో, ఆ తర్వాత వచ్చేసి రాజు దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి, వీళ్లకు మాత్రమే విద్య దొరికింది. ఇలా జరుగుతూ పోతుంటే మూడవ రెవల్యూషన్ వచ్చింది, మూడవ విప్లవం విద్యలో. అదేంటంటే ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం అన్నది విద్యలో విపరీతమైన మార్పును తీసుకొచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ జాన్స్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి 1436వ సంవత్సరంలో ప్రింటింగ్ మెషిన్ ను కనిపెట్టాడు. ఆ తర్వాత ఏమైందంటే పుస్తకాలు అచ్చు వేయడం జరిగింది. ప్రపంచమంతా కూడా పుస్తకాలు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి ఈ విధంగా ప్రింటింగ్ ప్రెస్సుల ద్వారా పుస్తకాలు రావడం మొదలుపెట్టాయి. దానివల్ల ఏమైందంటే విద్య అందరికీ అందడం మొదలైంది. కాబట్టి ఈ మూడిటిని 3 రెవల్యూషన్స్ గా మనం అనుకోవచ్చు. మొదటిది, మనిషి అనాగరిక కాలంలో ఉన్నప్పుడు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటూ అక్కడ విద్య పెరిగింది. రెండవ కాలంలో వ్యవసాయం ఎక్కువగా ఉన్న కాలంలో, వ్యవసాయం మొదలు పెట్టిన కాలంలో వాళ్ళందరూ కూడా మనలాగా నగరాలకు, పల్లెలకు వచ్చి అక్కడ సమిష్టిగా వాళ్ళు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా మౌఖికంగానే జరిగేది, తర్వాత రాతపూర్వకంగా జరగడం జరిగింది. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు మీరు చూసుకుంటే చాణక్యుడు స్థాపించిన విశ్వవిద్యాలయాలు, వాటిలో కూడా అద్భుతంగా విద్యార్థులకు విద్యను అందించడం జరిగింది. ఆ తర్వాత మూడవ రెవల్యూషన్ జరిగింది 1436వ సంవత్సరంలో. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ అన్నది మొదలైందో పిల్లలకు టెక్స్ట్ బుక్లు రావడం మొదలుపెట్టి,
పిల్లలకు నోట్బుక్స్ రావడం మొదలుపెట్టాయి, పిల్లలు రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విద్య అన్నది అందరికీ దొరికింది. కాబట్టి ఈ 3 రెవల్యూషన్స్ తర్వాత ఇప్పుడు రాబోయేది ఏంటంటే 4th రెవల్యూషన్, 4వ రెవల్యూషన్ రాబోతుంది. దాన్నే ఏమంటామంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇది 4వ విప్లవం రాబోతోంది విద్యారంగంలో. కాబట్టి దీనికి మనం కూడా తయారై ఉండాలి అన్నది ఈరోజు నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్న విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరూ వాడుతున్నాం. ఇప్పుడు చాట్ జీపీటీ అన్నది ఒకటి ఉన్నది మీ దగ్గర, చాలా మంది వాడుతుంటారు ఇప్పటికే. దీనితో పాటు డీప్ సీక్ అన్నది కూడా చైనా వాళ్ళు తయారు చేశారు. కాబట్టి ఈ విధంగా దీన్ని కృత్రిమ మేధ అంటాం మనం. అంటే విద్యారంగంలో రాబోయే 4వ రెవల్యూషన్, లేకుంటే మన ప్రతి జీవితంలో కూడా రాబోయే రెవల్యూషన్ ఏంటంటే ఇది కృత్రిమ మేధ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ విధంగా రెవల్యూషన్స్ వచ్చాయి, రాబోతున్నాయి. దీనికంతా కూడా మనం సంసిద్ధంగా ఉండాలి అన్నది నేర్చుకోవాలి. తర్వాత 2వ విషయం నేను మాట్లాడేది, మొదటిది విప్లవాల గురించి మాట్లాడాను. 2వ విషయం మీతో మాట్లాడేది విద్య యొక్క ఎందుకు అవసరం మనకు విద్య, నేను ఎందుకు చదువుకోవాలి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది కూడా మనం ఆలోచించాలి ఒక్కసారి. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్కు 4-5 పర్పసెస్ ఉన్నాయి. ఇది కూడా మనకు తెలియాలి. తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళగా కూడా విద్య యొక్క ప్రయోజనం ఏంటి, విద్య యొక్క అవసరం ఏంటి అన్నది కూడా మనకు తెలియాలి. మొదటిది ఎడ్యుకేటింగ్ ది సిటిజన్స్ ఫర్ ఎకనామిక్ అండ్ మిలిటరీ రోల్స్ అంటారు. అంటే ఈ విద్య వల్ల మనం ఆర్థికంగా మన కాళ్ళ మీద మనము నిలబడగలగాలి అన్నది మొదటి అవసరం విద్య. అంటే రేపు మీ పిల్లవాళ్ళని చదివిస్తున్నారు, ఎందుకు ఐఐటికి పంపిస్తున్నారు? వాళ్ళు చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపాలి అన్నది తల్లిదండ్రులు అనుకుంటున్న విషయం. కాబట్టి విద్య యొక్క మొదటి అవసరం ఏంటి అంటే పిల్లలు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడగలిగే చేసేందుకు విద్య అవసరం. 2వది ఒకరితో ఒకరు కలవడం అన్నది కూడా విద్య యొక్క 2వ అవసరం. అందరం కలవాలి. ఈరోజు ఇక్కడ ఎంతమంది కలిసాం, మనం అందరం దేనికోసం కలిసాం? విద్య గురించి కలిసాం. ఎందుకంటే విద్య అన్నది అవసరమని మనకు అనుకున్నాం. కాబట్టి సమాజంలో మనం అందరము కలిసి జీవించాలంటే దానికి కూడా విద్య అవసరం. కాబట్టి విద్య యొక్క 2వ అవసరం ఏంటంటే మన అందరం కలిసి ఒక సమాజంలాగా, ఒక సంఘంలో ఒక వ్యక్తిగా జీవించడానికి ఆ వ్యక్తికి విద్య ఉపయోగపడుతుందన్నది 2వది. అదే 3వ విషయంలోకి వెళితే మన సంస్కృతి, మన కళలు, ఆ తర్వాత మనం సాధించిన విజయాలు భావి తరాలకు తెలియజేయడానికి కూడా విద్య ఉపయోగపడుతుంది. ఈరోజు నేను సావిత్రిబాయి ఫులే గురించి మాట్లాడాను మీతో. దానివల్ల ఏమైంది? సావిత్రిబాయి ఫులే ఏ విధంగా కష్టపడ్డారు మహిళా విజయాల కోసమని మీ అందరికీ కూడా తెలిసింది. అది నాకెలా తెలిసింది? నేను ఎక్కడో చదువుకున్నాను కాబట్టి నేను చదువుకున్న విద్య ద్వారా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, లేకుంటే సాధించిన విజయాల గురించి మనం ఒకరి నుంచి ఒకరికి తెలియజేసుకోవడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా విద్య యొక్క 3వ అవసరం మనకి. 4వది మనలో ఉన్న దాగి ఉన్న అద్భుతమైన శక్తులను ప్రేరేపించడానికి, మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేది విద్య. ఆ తర్వాత ఆత్మజ్ఞానము, వ్యక్తి వికాసము, వ్యక్తి యొక్క అభివృద్ధికి ఉపయోగపడేది విద్య. కాబట్టి ఈ 5 విద్య యొక్క అవసరాలు మనకు. ఈ విద్య ఏం చేస్తున్నది అనేది మనకు తెలియాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నాం అంటే మొదటి దాని దగ్గరే ఆగిపోతున్నాం. అంటే విద్య ఎందుకు చదువుతున్నాం, మనం ఎందుకు చదువుతున్నాం, మన పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నామంటే కేవలం వాళ్లకు ఉద్యోగం రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇది మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. ఈ ప్రాసెస్ లో మిగిలిన 4 విషయాలు ఏంటో అవి మరిచిపోతున్నాం. కాబట్టి ఈ సెమినార్ ద్వారా ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే విద్య కేవలం ఉద్యోగ సంపాదనకు మాత్రమే కాదు, డిగ్రీ సంపాదించుకోవడానికి మాత్రమే కాదు,
మనం ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆర్థికంగా మనం మీద నిలబడడానికే కాదు, ఆ తర్వాత మిగిలి ఉన్న ఒక సమాజంలో ఒక వ్యక్తిగా ఎలా జీవించాలి అన్నది, తర్వాత మన కళలు సంస్కృతిని ఎలా తెలుసుకొని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తులను ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఒక వ్యక్తిగా ఏ విధంగా వికాసం చెందాలి అన్నది కూడా విద్య అందించాలి. ఈ భూమిక టీచర్లు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వీరందరూ కూడా పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు కలకత్తాలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త, వాళ్ళ అమ్మ పేరు భువనేశ్వరి దేవి. ఆ పిల్లవాడు చక్కగా పెరుగుతున్నాడు. ఆ అమ్మ ఆ పిల్లవాడికి చక్కని వినయాన్ని, చక్కని సంస్కారాన్ని నేర్పిస్తుంది. ఒకరోజు ఆ పిల్లవాడు రోజు జట్కా బండిలో వెళ్ళేవాడు. ఆ పిల్లవాడు స్కూల్కి జట్కా బండి అంటే మా తరంలో జట్కాలు చూసాం. అంటే ఒక గుర్రం ఉంటుంది, అది నడుపుకుంటూ వెళతారు, అందులో స్కూల్కి వెళుతూ ఉండేవాడు. అదేవిధంగా ఈ నరేంద్ర అనే కుర్రవాడు జట్కా బండిలో వెళ్ళేవాడు. మనం స్కూల్లో అడుగుతుంటాం కదా టీచర్లు, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని. వాళ్ళ టీచర్ కూడా అలాగే అడిగింది, ఏమవుతావు నువ్వు అంటే, ఆ పిల్లవాడు లేచి నేను జట్కా వాలా అవుతాను అన్నాడు. ఎందుకంటే ఆ పిల్లవాడికి రోజు జట్కాలో వెళుతుంటే ఆ జట్కాను గుర్రాన్ని కంట్రోల్ చేసి ఆ జట్కా వాడే గొప్ప హీరోలాగా కనిపించింది. అందుకనే నేను జట్కా వాలా అవుతాను అన్నాడు. అదే మన పిల్లవాడు ఈరోజు నేను ఆటో వాలా అవుతాను అంటే అమ్మలు ఇంటికి వచ్చిన తర్వాత కోప్పడతారు వాడి మీద. నువ్వు ఆటో వాలా అవడం ఏంట్రా, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని అమ్మలు చెబుతారు ఈ మధ్య. కానీ భువనేశ్వరి దేవి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత నరేంద్రుణ్ణి చక్కని సమాధానం ఇచ్చావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు జట్కావాలనే అవ్వాలి అని ఆ అమ్మ చెప్పి, ఆ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి నువ్వు ఒక గుర్రం నడిపే జట్కావాలా కాదురా, నువ్వు 4 గుర్రాలు నడిపే జట్కావాలా కావాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడిని చూపిస్తుంది. భగవద్గీత యొక్క దర్శనం అక్కడ ఇప్పించి, నువ్వు 4 గుర్రాలు నడిపే జట్కావాలా అవ్వాలిరా అని ఆ చిన్నవాడైన నరేంద్రుడి మనసులో ఆ చిన్న బీజం నాటింది ఆ అమ్మ. ఆ తరువాత అద్భుతమైన గురువు రామకృష్ణ పరమహంస దొరికాడు నరేంద్రుడికి. కాబట్టి నరేంద్రుడు ఇటు విశ్వనాథ దత్త, భువనేశ్వరి మాత యొక్క విద్యాభ్యాసం, రామకృష్ణ పరమహంస యొక్క అద్భుతమైన గురుతత్వం, ఈ రెండు కలిస్తే నరేంద్రుడు అనే చిన్న కుర్రవాడు స్వామి వివేకానందగా మారాడు. అది అన్నది మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం. నరేంద్రనాథుడు మరియు భువనేశ్వరి ఆ పిల్లవాడిని పట్టించుకోకుండా కేవలం రామకృష్ణ పరమహంస మీదే ఆ పిల్లవాడి బాధ్యతను అప్పగించుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు. అమ్మ నాన్నలు పట్టించుకొని రామకృష్ణ పరమహంస ఆ పిల్లవాడిని పట్టించుకోకుంటే ఆ పిల్లవాడు కూడా నరేంద్రుడుగానే ఉండిపోయాడు. కానీ నరేంద్రుడు స్వామి వివేకానందుడుగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అమ్మ నాన్నలు గురువులు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు ఆ వ్యక్తి యొక్క వికాసం బ్రహ్మాండంగా జరుగుతుందన్నది విద్య గురించి నేను మీకు తెలియజేసే ఒక ప్రధానమైన అంశం. అబ్దుల్ అనే ఒక చిన్న కుర్రవాడు, అబ్దుల్, వాళ్ళ నాన్న పేరు జైనులాబ్దీన్, వాళ్ళ అమ్మగారి పేరు ఆషియమ్మ. చిన్న కుటుంబం. ఆయన పడవలు తయారు చేసేవాడు వాళ్ళ నాన్న. ఆ పిల్లవాడిని పడవలు తయారు చేస్తుంటే వెళ్ళి చూపించేవాడు పడవలు ఎలా తయారు చేయాలి అని. ఆ పిల్లవాడికి ఇంటిలో చక్కగా సంస్కారం నేర్పించారు వాళ్ళ అమ్మా నాన్నలు. ఆ పిల్లవాడికి చక్కని వినయాన్ని కూడా నేర్పించారు. వారి ఇంటిలో ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళైనా కూడా వారి ఇంటిలో సాయంకాలం అందరూ ధర్మ గురువులు వచ్చి చర్చించేవాళ్ళు వాళ్ళ ఇంటిలో. అది సంస్కృతి, అది సంస్కారం. అది నేర్చుకుంటూ పెరిగాడు అబ్దుల్. ఆ తర్వాత స్కూలుకు వెళ్ళాడు. వెళితే అక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఇంకొక గొప్ప మాస్టారు దొరికాడు ఆ అబ్బాయికి. అటువైపు జైనులాబ్దీన్ మరియు ఆషియమ్మ, ఇటువైపు శివసుబ్రహ్మణ్యం అయ్యర్, వీరిద్దరూ కలిశారు. అబ్దుల్ అనే కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండి భారతదేశానికి రక్షణ వలయాన్ని కల్పించాడు. ఆయన అడిగారు ఇంటర్వ్యూలో, మీరు ఇంత చక్కగా మీరు
మిసైల్స్ ఎలా తయారు చేయగలిగారు భారతదేశానికంటే ఆయన ఏమన్నాడంటే, మా నాన్నగారు చిన్నప్పుడు పడవలు ఎలా తయారు చేశారో నాకు చూపించారు, అది నేర్చుకున్న నేను భారతదేశానికి మిసైల్స్ తయారు చేయడంలో ఆ జ్ఞానం నాకు ఉపయోగపడిందని చెప్పిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇది తల్లిదండ్రుల ప్రభావం పిల్లలకు. అందువల్ల మీరు మీ పిల్లవాళ్లను గ్లోబల్ విస్టా స్కూల్కు పంపిస్తున్నాము. శ్రీ చైతన్య, మా శ్రీధర్ గారు, శ్రీవిద్య గారు వాళ్ళని చక్కగా చూసుకుంటారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా తపస్సు చేయాలి. వాళ్లకు విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులు కూడా తపస్సు చేస్తే ఒక్కొక్క వివేకానందులు, ఒక్కొక్క అబ్దుల్ కలాంలు ప్రతి ఇంటి నుంచి కూడా బయటికి వచ్చే అవకాశం అద్భుతంగా ఉందని చెప్పేసి మనం అందరం కూడా గమనించాలి. అది నిజమైన విద్య, అది నిజమైన విద్య. కాబట్టి ఈరోజు ఈ సిమలకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, పిల్లల యొక్క భవిష్యత్తులో మీ భూమిక చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ విధంగా మీరు మీ భూమికను పాటిస్తూ గనక ముందుకు వెళ్ళగలిగితే, విద్య వల్ల జరిగే 5 అంశాలు నేను మాట్లాడాను. వాళ్ళు ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, వాళ్ళు 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదగలుగుతారు. ఆ తర్వాత సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా వారు మారుతారు. వారి వ్యక్తిత్వ వికాసం అద్భుతంగా పెరుగుతుంది. ఆ తర్వాత సమాజాన్ని తమ వెంట తీసుకువెళ్లే వాళ్ళుగా తయారవుతారు. సో ఈ విధంగా ఏదైతే విద్య యొక్క పర్పస్ ఏదైతే ఉందో, విద్య ఎందుకు కావాలి అని మనం అనుకుంటున్నామో, ఈ 5 అంశాలను గనక మన పిల్లలలో ప్రవేశపెట్టగలిగితే భారతదేశం నంబర్ 1గా మారుతుంది. దేర్ ఇస్ నో డౌట్.